నేడు ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరసనపల్లి నందు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని 2008 సంవత్సరం నుండి ఐక్యరాజ్య సమితి మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఈ చేతుల పరిశుభ్రత అనేది చాలా చిన్న కార్యక్రమం అయినా కానీ చాలా ఉపయోగం ఉంది. ఈరోజు చేతులను మనం పరిశుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం వల్ల చాలా జబ్బులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా వైరస్కు సంబంధించినటువంటి డయేరియా కానీ, అదేవిధంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులు అయితేనేమి, అదేవిధంగా కోవిడ్ లాంటి వ్యాధులు రాకుండా మనం నివారించవచ్చు. చేతుల శుభ్రత అనేది చాలా చాలా ముఖ్యము. దీనిపైన అవగాహన అనేది ప్రతి ఒక్కరికి రావాలి. ముఖ్యంగా మల విసర్జన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా చేతులను మనం సబ్బుతో పరిశుభ్రంగా కనుక కనుక్కుంటే కనుక జబ్బులు రాకుండా ఉంటాయి. విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ అందరూ కూడా భోజనం తినక ముందు, భోజనం తర్వాత కూడా చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఇది ప్రపంచం వ్యాప్తంగా కూడా పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి పిల్లలైతే విద్యార్థులైతే చేతులతో మట్టిని అంటుకుంటుంటారు, ఎక్కువగా ఆడుకుంటుంటారు. కాబట్టి ఈ చేతుల అపరిశుభ్రత వల్ల జబ్బులు అనేది చాలా వస్తాయి. ఈ సబ్బుతో చేతులు పరిశుభ్రంగా కడుక్కుంటే కనుక ఈ జబ్బులు అనేటివి ముఖ్యంగా వాడికి కానీ ఈ ఒకరి నుండి ఒకరికి అంటుకోకుండా కూడా అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. కాబట్టి ఒకరి నుండి ఒకరికి అంటుకోకుండా కూడా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కరసనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తినక ముందు, తిన్న తర్వాత చేతులను పరిశుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. అదేవిధంగా మల విసర్జన తర్వాత తప్పకుండా చేతుల్ని సబ్బుతో కడుక్కుంటే చాలా మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తాం.